సహరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. బెల్ నొక్కి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సహరి కథలు నవరసభరితం. ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి. వినండి, వీణుల విందుగా వినండి. సహరి వీక్లీ 31 జూలై 2020లో ప్రచురించబడిన వీరాంజనేయ జగన్నాథ శర్మ గారి రచన. వినండి. అది త్రేతాయుగం. ఆ యుగంలో ఒకనాడు శివుడు, బ్రహ్మ, మహేంద్రాది దేవతలు సహా మహర్షులు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువును దర్శించారు. దేవాదిదేవ, లంకాధిపతి రావణాసురుని హింసలు భరించలేకపోతున్నాం. యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయి. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో రావణుడు రెచ్చిపోతున్నాడు. అతని ఆగడాలకు అంతు లేకుండా పోతోంది అన్నారు. ఆందోళన చెందారు. బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు అడిగాడు విష్ణువు. నరుల వల్ల, వానరుల వల్ల తప్ప రావణునికి మరెవరి వల్ల ప్రాణహాని లేదన్నాను. ఆ వరబలంతోనే అతను దేవతలను, మహర్షులను హింసిస్తున్నాడు. ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. అతన్ని మట్టుబెట్టి లోకానికి శాంతిని నువ్వే చేకూర్చాలి లక్ష్మీరమణ, నువ్వే దిక్కు అన్నాడు బ్రహ్మ. రావణుడు మహాశివభక్తుడని విన్నాను అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు. భక్తుడు అయినంత మాత్రాన బరి తెగిస్తే ఎవరు భరిస్తారు బ్రహ్మనాభ? నీ ఇష్టం. నీకు నేను ఏ రకంగానూ అడ్డు రాను అన్నాడు శివుడు. సరే, మీ అందరి అభీష్టం మేరకు నేను నరునిగా జన్మిస్తాను. శ్రీరాముడి పేరిట రావణ సంహారానికి ఉపక్రమిస్తాను. ఈ ఆదిశేషుడు, ఈ శంకుచక్రాలు నాకు సహోదరులవుతాయి. మా శ్రీ మహాలక్ష్మి భూమిజగా జన్మిస్తుంది. రావణ వధకు కారణమవుతుంది అన్నాడు విష్ణువు. ధన్యులం దామోదరా, ధన్యులం అన్నారంతా. నరునిగా నువ్వు జన్మిస్తే ఇంద్రాది దేవతలంతా వారి వారి అంశ ప్రాభవాలతో వానరులుగా జన్మిస్తారు. ఆ వానర సైన్యం నీకు బాసటగా నిలుస్తుంది అన్నాడు బ్రహ్మ. అవును దేవా, అసుర సంహారణార్థం మేమంతా వానరులుగా జన్మిస్తాం. మా శౌర్య ప్రతాపాలతో నీకు అండగా నిలుస్తాం అన్నాడు ఇంద్రుడు. బాగానే ఉంది గాని మహాశివభక్తుడు, బ్రహ్మజ్ఞాని, మహాతపస్సంపన్నుడు రావణ బ్రహ్మను సంహరించాలంటే దైవాంశ సంభూతుడైన గొప్ప వానరుడు ఇంకొకడు కావాలి. అతను మహాబల సంపన్నుడై ఉండాలి అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు. అర్థమైందన్నట్లుగా సన్నగా తల ఊపాడు శివుడు. నా కోసం జన్మించిన ఆ వానర ప్రముఖుడు నా అవతారనామం రామనామం స్మరిస్తూ ఆశ్రిత భక్త రక్షకుడవుతాడు. రామబంటుగా నిలుస్తాడు అన్నాడు విష్ణువు. అతని మాట పూర్తి కానేలేదు. వైకుంఠం అంతా రామనామం మారు మ్రోగింది. ఆ నామానికి పరవశులయ్యారంతా. కొన్నాళ్ళు గడిచాయి. సుపర్వగిరి మీద కేసరి అని ఓ గొప్ప వానరుడు ఉండగా అతన్ని సేవిస్తూ 60,000 మంది వానరులు నివసించసాగారు అక్కడ. వారంతా కేసరిని తమ నాయకుడిని ప్రకటించారు. శంఖము, శబలము అని 2 ఏనుగులు ఉండేవి. అవి ప్రభాస తీర్థంలోని మునులను బాధిస్తూ ఉండేవి. వాటిని మట్టుపెట్టాడు కేసరి. ఆ కారణంగా అతన్ని కేసరి అన్నారు. కేసరి అంటే సింహం అని అర్థం. బలవంతుడు, భాగ్యవంతుడు అయినా పెళ్లి చేసుకోలేదు కేసరి. బ్రహ్మచర్యం అవలంబించి గొప్ప తపస్సు చేశాడు. అనేక శక్తులు సాధించాడు, మెప్పించాడు. ముల్లోకాలను జయించేటట్టు వరాన్ని పొందాడు. ఆ కాలంలోనే శంభ సాధనుడు అని ఓ రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. ముల్లోకాలను జయించేటట్టు వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో దేవతలను, మునులను హింసించసాగాడు. బ్రహ్మ చేసిన పనికి తలలు పట్టుకుని అతని సమీపించారు దేవతలు. శంభసాధనుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నామన్నారు. నువ్వే ఏదో దారి చూపించు అని వేడుకున్నారు. వెళ్ళి కేసరిని కలవండి, సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పాడు బ్రహ్మ. మునులు సహా వచ్చి కేసరిని కలిశారు దేవతలు. అతన్ని ఆశీర్వదించి అసలు విషయం విన్నవించారు. శంభ సాధనుణ్ణి భరించలేకపోతున్నామన్నారు. ఆ దుర్మార్గుని మదమడిచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. తప్పకుండా అన్నాడు కేసరి. దేవతలు, మునులు వేడుకుంటే కేసరి అనే కోతి తనని సంహరించేందుకు సిద్ధమైందని తెలుసుకున్నాడు శంభసాధనుడు. దాని అంతు చూస్తానన్నాడు. పెద్ద కత్తి ఒకటి చేతపట్టి సరాసరి కేసరిని సమీపించాడు. ఆ సరికి ఇంకా దేవతలు, మునులు కేసరి దగ్గరే ఉన్నారు. ఊహించలేదు ఈ పరిణామాన్ని. శంభసాధను నుంచి తప్పించుకునేందుకు వారంతా కేకలు వేసుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. కొందరు గుహల్లో దాగారు. దాగుంటే దొరక్కపోరు, రండ్రా బయటకు రండి అన్నాడు శంభసాధనుడు.
గుహల్లో దాగున్న మునుల గడ్డాలను దేవతల జుత్తును పట్టి యువతలకు లాగసాగాడు. రాక రాలేక బాధగా వారు కేకలు వేస్తుంటే విని తట్టుకోలేకపోయాడు కేసరి. వెళ్ళి శంభసాధనుణ్ణి అడ్డుకున్నాడు. చూపిస్తే నీ పౌరుష ప్రతాపాలు నా మీద చూపించు, దమ్ముంటే నాతో యుద్ధానికి రా అన్నాడు. నీతో యుద్ధమా? చీచి, కోతులతో నేను యుద్ధం చెయ్యను అన్నాడు శంభసాధనుడు. మరి నన్ను చంపడానికేగా ఇంత దూరం వచ్చావు, నాకంతా తెలుసు, రా చంపు అన్నాడు కేసరి. అయితే చూసుకో అన్నాడు శంభసాధనుడు. కేసరిపైకి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తిని అందుకున్నాడు కేసరి. మోకాల మీద పెట్టి దానిని 2 ముక్కలు చేశాడు. గట్టిగా పిడికిలి బిగించి ఆ పిడికిలితో రాక్షసుడి రొమ్ము మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు శంభసాధనుడు అల్లంత దూరం వెళ్ళిపడ్డాడు. తేరుకుని లేచాడు. కేసరి మీదికి పరుగున వచ్చాడు. ఈసారి వాణ్ణి తోకతో కొట్టాడు కేసరి. ఆ దెబ్బకు గింగిరాలు తిరిగాడు రాక్షసుడు. కాసేపటికి నిలదొక్కుని మళ్ళీ కేసరిని ఎదిరించాడు. ఈ దెబ్బతో నువ్వు సరి అన్నాడు కేసరి. 2 చేతులు పిడికిలి చేసి దానితో వాడి నెత్తిన ఒక్క పెట్టు పెట్టాడు. ఆ పెట్టుకి నెత్తురు కక్కుకుని మరణించాడు రాక్షసుడు. శంభసాధనుడు మరణించాడని తెలియగానే దేవతలు మునులు కేసరిని పరుగున సమీపించారు. అతన్ని వేనోళ్ల పొగిడారు. ఇంకా ఎంతకాలం ఈ బ్రహ్మచర్యం, హాయిగా పెళ్లి చేసుకుని సుఖించు అంటూ హెచ్చరించి వెళ్ళిపోయారు. వారు హెచ్చరించిన మీదట కేసరికి పెళ్లి చేసుకోవాలనిపించింది. మంచి కన్య కోసం చూడసాగాడు. అందమైన కన్యను సృష్టించాడు బ్రహ్మ. ఆమెకు అహల్య అని నామకరణం చేశాడు. కొన్నాళ్లకు ఆమెను గౌతమునికి ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ పుట్టిందే అంజన. గత జన్మలో అంజన ఓ విద్యాధరుని కూతురు. అప్పుడు ఆమె గొప్ప గాయకురాలు. ఆ కారణంగా ఆమెను సుకంఠి అని వ్యవహరించేవారంతా. చెలికత్తెలతో కలిసి సుకంఠి హిమాలయాలకు చేరుకుంది ఓనాడు. అక్కడి సరోవరంలో తనివి తీరా స్నానం చేసింది. స్నానం చేసి ఒడ్డుకు చేరుకుని అర్ధనగ్నంగా ఓ చెట్టు నీడన నిల్చుంది. అదే సమయంలో అటుగా పోతున్నాడు అగ్నిహోత్రుడు. అతన్ని చూసి నవ్విందామె. ఆ నవ్వుకు కోపగించాడు అగ్నిహోత్రుడు. వచ్చే జన్మలో ఓ వానరుడికి తల్లివిక అని శపించాడు. కుంజరుడు అనే ఓ వానరుడు సంతానం కోసం శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడు శివుడు. కుంజరా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు. కాకపోతే ఓ కూతురు దొరుకుతుంది. ఆ పిల్లను పెంచి పెద్ద చెయ్యి. ఆమెకు నా అంశాన ఓ కొడుకు జన్మిస్తాడు. అతడు మహానుభావుడై నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అన్నాడు శివుడు. అదృశ్యమయ్యాడు. కూతురు కోసం కుంజరుడు ఎదురు చూడసాగాడు. ఒకనాడు గౌతముడు సమీపించాడు అతన్ని. అంజనను అతనికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు. శివుని వరం అలా ఫలించడంతో కుంజరుని ఆనందానికి అంతు లేకుండా పోయింది. కుంజరుని భార్య పేరు వింధ్యావళి. వారిద్దరిని తల్లిదండ్రులుగా స్వీకరించింది అంజన. పెరిగి పెద్దదైంది. యుక్త వయస్కురాలైంది. ఆమెకు పెళ్లి చేయ తలపెట్టాడు తండ్రి. అంజన గురించి విన్నాడు కేసరి. ఆమె అందాన్ని కనులారా చూడాలని, ఆమె పాట వినాలని తహతహలాడాడు. బయలుదేరి వచ్చాడు. అంజన అప్పుడు వనవిహారం చేస్తోంది. చాటుగా చూశాడు ఆమెను కేసరి. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. చాటుగా ఉన్న కేసరిని అంజన కూడా చూసింది. మనసులోనే మెచ్చుకున్నది అతన్ని. ఇతగాడు నాకు భర్త అయితే బాగుండనుకున్నది. సుపర్వగిరికి తిరిగి వచ్చాడు కేసరి. మంత్రులను పెద్దలను సమావేశపరిచాడు. అంజన గురించి తెలియజేశాడు వారికి. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆమెనే ఇచ్చి నీ పెళ్లి చేస్తాం, కాదు కూడదంటే కుంజరుని అంతు చూస్తాం అన్నారు పెద్దలు. వెళ్ళి కుంజరుని కలిశారు. కేసరి కోరిక అతనికి తెలియజేశారు. అందుకు ఎంతగానో ఆనందించాడు కుంజరుడు. కేసరి లాంటి వాడు అల్లుడవుతానంటే కాదంటానా అన్నాడు. కొద్ది రోజుల్లోనే కేసరికి అంజనికి వివాహం చేశాడు. పెళ్ళై చాలా కాలం అయినా అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం ఆమె చేయని వ్రతం లేదు, నోచని నోము లేదు. ఆఖరికి సంతానం కోసం వాయుదేవుని గురించి తపస్సు చేసేందుకు సిద్ధమైంది ఆమె. భర్త అనుమతి కోరింది. కాదనలేదు కేసరి. పుంజక స్థలం అని ఓ ప్రదేశం చూపించి అక్కడ తపస్సు ప్రారంభించమన్నాడు ఆమెను. భర్త చెప్పినట్లుగానే ఆ స్థలంలోనే అంజన తపస్సు ప్రారంభించింది. వాయుదేవుణ్ణి ప్రార్థించసాగింది. అంజన ప్రార్థన ఫలించింది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో రోజులుగా తాను మోస్తున్న శివుని తేజాన్ని ఒక పండు రూపంలో అంజనకు ప్రసాదించాడు. ఈ పండు స్వీకరించు, నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అదృశ్యమయ్యాడు. వాయుదేవుడు ఇచ్చిన పండును కళ్ళకద్దుకున్నది అంజన. తిన్నది. వాయుదేవుడు చెప్పినట్టుగానే గర్భవతి అయింది. అయితే రోజు రోజుకి గర్భం పెరగడం చూసి ఆందోళన చెందింది. చాలా కాలం తాను ఒంటరిగా ఉన్నది. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంది. గర్భం దాల్చడం ఎలా సాధ్యం?
రేపు పెద్దలు వేలెత్తి చూపుతారేమోనని భయపడింది. ఆమె భయాన్ని పోగొడుతూ ఆకాశవాణి పలికిందిలా, అంజనా, ఒకప్పుడు శివుడు వానర రూపం దాల్చి తన తేజస్సును వాయుదేవునికి ఇచ్చాడు. దానినే ఇప్పుడు వాయుదేవుడు నీకు పండుగ ఇచ్చాడు. దానిని నువ్వు స్వీకరించిన కారణంగా సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పిల్లాడిగా పెరుగుతున్నాడు. ఆకాశవాణి మాటలకు ఆనందించింది అంజన. శివుణ్ణి తలుచుకుని చేతులు జోడించింది, నమస్కరించింది. సంతానం కోసం నువ్వు వాయుదేవుని గురించి తపస్సు చేసిన కారణంగానూ, నీకు సంతానం కలిగేందుకు వాయుదేవుడు సహాయపడిన కారణంగానూ రేపు నీకు పుట్టబోయే కొడుకును అంతా వాయునందనుడిగా పేర్కొంటారు. పెరిగి పెద్దవాడై అతను ముల్లోకాలలోనూ కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తాడు అన్నది ఆకాశవాణి. స్థిమితపడింది అంజన. అంతలో అక్కడ వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశవాణి చెప్పిందంతా నిజం. నువ్వు జరిగిందంతా నీ భర్తకు చెప్పు. అంతా సజావుగా సాగిపోతుంది అన్నాడు. సరే అన్నది అంజన. తిరిగి వచ్చింది. భర్త కేసరికి జరిగిందంతా చెప్పింది. అంతా దైవలీల అన్నాడు కేసరి. అంజనను అభిమానంగా దగ్గరకు తీసుకున్నాడు. ఓ సంవత్సరం గడిచింది. అంజన ప్రసవించింది. ఆకాశవాణి చెప్పినట్లుగా కొడుకే పుట్టాడు ఆమెకు. అప్పుడు దేవదుందుభులు మోగాయి. పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో అప్సరసలు నాట్యం చేశారు. సుపర్వ గిరివాసులంతా చూశారది. పొంగిపోయారు. కేసరికి అభినందనలు తెలియజేశారు. అనేక కానుకలు చెల్లించి అతన్ని ఆనందింపజేశారు. ప్రతిఫలంగా కేసరి కూడా వారికి పళ్ళు, పలహారాలు, తాగేందుకు సొరను అందించి సంతోషించాడు. పండగ చేసుకున్నారంతా. ఇంకా ఉంది. రెండో భాగం తప్పక వినండి.